ఇరాన్ లీడర్స్ ఎందుకు అంత ధైర్యంగా ఉంటున్నారో తెలుసా? వాళ్ళకి కోల్పోవడానికి ఏమీ లేదు కాబట్టి. వాళ్ళ కాళ్ళకున్న ఆ చిరిగిన బూట్లే వాళ్ళ అసలైన బలం. అధికారంలో ఉన్నా సరే ముస్తఫా ఖమేనీ లాంటి లీడర్స్ అద్దె ఇళ్లలో ఉంటూ తమ సర్వస్వాన్ని వదులుకున్నారు. భయపడి దాక్కోవడం కాదు, తమ మట్టి కోసం ప్రాణాలు ఇవ్వడానికే వాళ్ళు రెడీ అయినరు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అసలైన త్యాగానికి, దేశభక్తికి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఇండియా. మన భారతీయ ముస్లింలకి ఈ దేశం కేవలం నివసించే నేల మాత్రమే కాదు, ఇది వాళ్ళ మాదర్ ఏ వతన్. ఇస్లాం ఏం చెప్తుందో తెలుసా? హుబ్బుల్ వతానీ మినల్ ఈమాన్ అంటే సొంత దేశాన్ని ప్రేమించడం కూడా దేవుడిని నమ్మినంత పవిత్రమైనదని. హిస్టరీ తీసి చూస్తే దేశం కోసం ఉరికొయ్యని చిరునవ్వుతో ముద్దాడిన అష్ఫాకుల్లా ఖాన్ 1965 వార్ లో పాకిస్తాన్ ట్యాంకులను ఒంటి చేత్తో పేల్చేసిన అబ్దుల్ హమీద్, దేశాన్ని టెక్నాలజీలో టాప్ లో కూర్చోబెట్టిన అబ్దుల్ కలాం, వీళ్ళందరిది ఒకటే దారి, అదే మన ఇండియా. మన బలం ఆయుధాల్లో లేదు, మన దేశం కోసం ఏమైనా చేయాలనే మన రక్తంలో ఉంది. రండి, మన దేశాన్ని నంబర్ 1 స్థానంలో నిలబెడదాం. జై హింద్, జై భారత్.